హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అఖిలా రెడ్డి షార్ట్స్. టుడే నా కొడుకు నేను నూడిల్స్ చేస్తూ ఉంటే మా అమ్మ నేను నూడిల్స్ చేస్తానని వచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్, ఫన్నీగా, మధ్యలో డ్యాన్సెస్ చేస్తారు. ప్లీజ్ లాస్ట్ వరకు చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. హక్కా నూడిల్స్ వాడుతున్నాము, వెజ్ నూడిల్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ 100% గోధుమ పిండితో చేసిన వీట్ నూడిల్స్. ఇక్కడ చూడండి, నూడిల్స్ ఇవ్వండిరా అంటే ఎట్లా చేస్తున్నారో. పైన అవి పెట్టుకొని తల మీద క్యాప్స్ లాగా అంట ప్రొఫెషనల్గా తీయాలంట వీడియో. చూడండి గైస్, 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాము 4 మెంబర్స్కి. చెల్లెలు పట్టుకుంటే అన్న ఇస్తున్నాడు. తర్వాత నూడిల్స్ తీసుకొని బాయిల్ చేసాము. జస్ట్ 5 to 6 minutes బాయిల్ చేసి హాట్ వాటర్లో, తర్వాత కోల్డ్ వాటర్లో అలా వాష్ చేస్తే పొడి పొడిగా వస్తాయి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, టొమాటో అండ్ ఒక 2 చిల్లీస్, ఒక బిగ్ సైజ్ టొమాటో అండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఒక పెద్ద బాండీ తీసుకొని దాంట్లో ఒక 3 tablespoon ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడే మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా స్టిర్ చేయాలి 2-3 times. మంచిగా కలబెడుతూ ఉండాలి. మీన్ వైల్ టైం మీరేం చేసుకున్నారు టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? మా కిడ్స్ స్పెషల్ ఈరోజు ఫన్నీగా వాళ్ళే చేస్తామని చెప్పి నా దగ్గరకు వచ్చేసారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ కాసేపు చేశాను. నేను స్టిర్ చేస్తూ ఉంటే నా అబ్బాయి లేచాడు. అప్పుడే మార్నింగ్ 8:30కి లేచి నేను చేస్తా అని వచ్చాడు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేయాలి. టొమాటోస్ వేసిన తర్వాత టొమాటోస్ కూడా మంచిగా మగ్గించాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ అవ్వద్దు, జస్ట్ మగ్గించాలి అంతే. జస్ట్ ఫ్లేవర్ ఉంటుంది మగ్గిస్తే. ఎక్కువ ఫ్రై చేస్తే ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయిద్ది. తర్వాత చూసేయండి గైస్, మధ్యలో చూడండి, రాన్రా నాకు గరిట ఇవ్వండిరా కలుపుతాను అంటే గరిట తీసుకొని బాటిల్తో వాటర్ తాగుతూ అప్పుడు వచ్చాడండి నా కొడుకు రంగంలోకి. అప్పుడు వచ్చేసి మమ్మ నేను కలిపేస్తాను మమ్మీ అని వచ్చాడు. చూడండి, కలిపిన తర్వాత ఒక 1/2 tablespoon పసుపు, జస్ట్ 1/2 tablespoon పసుపు వేసిన తర్వాత మళ్ళీ అలా కలబెట్టాలి. స్పూన్ తీసుకొని అలా కలబెడతా ఉండాలి. మధ్యలో అడుగుతున్నాడు ఏం చేయాలి నెక్స్ట్, చెప్పు మమ్మీ ఏం చేయాలి నెక్స్ట్ అంటున్నాడు. చిన్నది కాలుతుందంట వాడికి గరిట అనేసి పెద్దది సెలాకి ఇవ్వమన్నాడు. తర్వాత మెల్లిగా నీట్గా కలుపుతూ ఉన్నాడు. ఇంకేం వేయాలి మమ్మీ, ఇంకేం వేయాలి అని అడుగుతున్నాడు. చూడండి గైస్, హౌ క్యూట్ హీ ఈస్ డూయింగ్. వాడికి ఇష్టమైతే ఏదైనా చేస్తారండి కిడ్స్. వాడికి ఇష్టమైన ఫేవరెట్ నూడిల్స్ కాబట్టి ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. తర్వాత కొంచెం స్టిర్ చేసిన తర్వాత మగ్గిన తర్వాత నూడిల్స్ మసాలా ఉంటుంది, 1-2-3 నూడిల్స్ మసాలా మనకి బయట కిరాణా షాప్లో దొరికింది. ఇక్కడ చూడండి, అన్న కుకింగ్ చేస్తూ ఉంటే చెల్లెలు గరిట పెట్టుకొని గరిట ఇవ్వనని డ్యాన్స్ చేస్తుంది. ఇద్దరు ఫైటింగ్, నేను చేయాలి కుకింగ్ అనేసి. ఇద్దరు ఎక్కడ కిచెన్లో దానికి మంట కాలుతుందేమో అని నాకు టెన్షన్గా ఉంది. మధ్యలో డ్యాన్సెస్, మమ్మీ వీడియో కుకింగ్ వీడియో తీస్తున్నావు మమ్మల్ని అని చెప్పేసి ఇద్దరు చూడండి ఎట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ వచ్చాడు అబ్బా మా హీరో. మళ్ళీ చూడండి పసుపు వేస్తున్నాడు. వద్దురా బాబు అంటే నేను వేస్తా అని వచ్చాడు. తర్వాత కలిపెడుతూ ఉంటాడు, ఇంకా అంతే నిదానంగా కలిపెడుతూ ఉంటాడు. సారీ గాయ్స్, ముందుదే ఇప్పుడు కూడా యాడ్ చేసినట్టున్నాను నేను. సో మళ్ళీ రిపీట్ అయిపోయింది, ఏమనుకోండి, కాస్త చూసేయండి. యాజ్ ఎ బిగినర్గా కొన్ని చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టైం ఐ వోంట్ రిపీట్ ఇట్. ఐ విల్ క్లియర్లీ చెక్ ద వీడియో 1-3 times వరకు చెక్ చేసి ఎడిట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను. చూడండి, సాల్ట్ వేస్తున్నారు. జస్ట్ ఫస్ట్ 2 tablespoons ఏమన్నానండి నేను, ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ
పుల్లగా అయిపోతుంది, పుల్లగా కాదు సారీ ఉప్పగా అయిపోతుంది అనేసి వాడికి ఫస్ట్ 2 స్పూన్స్ ఇచ్చాను. తర్వాత నేను వేసానులేండి, కరెక్ట్ చేయడానికి వేసాను. కలబెడుతూ ఉన్నాడు. ఒకసారి చిన్న గరిటె కావాలంటాడు, ఒకసారి పెద్ద గరిటె కావాలంటాడు. నాకు వచ్చి మమ్మీ నేను కలిపేస్తా అంటాడు. కాసేపు తర్వాత నాకు చైన్ వస్తుంది మమ్మీ అంటాడు. చూడండి, ఇన్ని ఫన్నీ మూమెంట్స్ క్యాప్చర్ చేయకపోతే ఎట్లా తెలుసు ఇంత టాలెంట్ ఉందని. నాకు ఇట్లా ఫస్ట్ టైం అనుకుంటా కిచెన్లోకి వచ్చేసి, అది కూడా కిచెన్ స్టవ్ అందకపోతే నా కొడుకు స్టూల్ వేసుకొని ఆ స్టూల్ మీద నిలబడి చేస్తున్నాడు. కెచప్ ఇవ్వనరా దాంట్లో వేయాలి అంటే చూడండి, ఫ్రిడ్జ్లోంచి కెచప్ తీసుకొని వచ్చి తింటున్నారు ఇద్దరు నాకు తెలియకోకుండా. ఇప్పుడు కొంచెం కెచప్ వేయాలి. కెచప్ వేసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు వేసాం కదా నూడిల్స్ మసాలా, ఇంకొంచెం ఎక్స్ట్రా నూడిల్స్ మసాలా వేసి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ కాదు, కొంచెం తక్కువ వాటర్ వేస్తే కొంచెము లిక్విడ్గా వస్తుంది మనకి, గ్రేవీ టైప్లో. అప్పుడు పిల్లలకు కాబట్టి కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే బాగుంటుంది, గట్టిగా లేకోకుండా. తర్వాత నూడిల్స్ కొంచెం వేయమంటున్నాను. నన్ను చూసి మమ్మీ ఓకేనా, వేసాను అంటున్నాడు. తర్వాత వీడియో స్కిప్ అయింది, నేను వేసానండి ఫుల్గా, వాడికి తెలియదు కాబట్టి. మళ్ళీ చూడండి ఎలా చేస్తున్నారు ఇద్దరు. ఇంకా తినడం నాకు తెలియకోకుండా. కెచప్ అంటే అంత ఇష్టము, మేమేమో కెచప్ ఇవ్వద్దని మేము చూస్తాము. ఈ క్లిప్ వాళ్ళ డాడీ చూసాడు అనుకోండి, ఇంకా అంతే, కెచప్ ఎందుకు వాడుతున్నారు మీరు అని పడేస్తాడు ఖచ్చితంగా. ఇంకా లాస్ట్లో ఇంకా మిగిలిన ప్యాకెట్ అంతా నూడిల్స్లో వేసేసి మంచిగా స్టిచ్ చేయాలండి, మంచిగా కలపాలి. ఇక్కడ వీడియో కొంచెం స్కిప్ అయిపోతుంది, ఎందుకంటే వాడికి కలపడం రాదు కాబట్టి నేను 2 స్పూన్స్ యూస్ చేసి 2 హ్యాండ్స్తో అట్లా స్టిచ్ చేస్తూ ఉంటాను. వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కలిపేసినా కదా. తర్వాత వాళ్ళ చెల్లెలకి ఇవ్వలేదనేసి మేడం గారు వచ్చి కలుపుతున్నారు. మళ్ళీ ఆ ప్యాకెట్లో లేదు మసాలా, అయినా కూడా ఆ ప్యాకెట్లో మసాలా అంతా వేసినట్టుగా ఇట్లా పర్ఫార్మెన్స్ చేసి వీడియో తీ మమ్మీ నాకు అంటున్నారు. చూడండి అక్కడ అయిపోయిందో లేదో, ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు, ఇంకా తినడానికి రెడీగా ఉన్నారు. రండ్రా తిందామంటే అయిపోయింది అంటున్నాడు. ఇంకా వాటర్ తాగుతున్నారు. తినమంటే పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇంకా ఒక వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్లు చేస్తారు. చూడండి ఎట్లా చేస్తున్నారో వాటర్. అది కూడా చూడండి, తన ఫేస్ చూడండి, నా వాటర్ అయిపోయాయి అంట. తర్వాత నా కొడుకు ఇంకా అస్సలు ఆగట్లా, వాడి ఫేవరెట్ కదా, ఫస్టే లేసి బ్రష్ కూడా వేసేసాడు. ఇంకా ప్లేట్లో పెట్టేంత వరకు ఆగట్లేదు. ఫస్ట్ ప్లేట్లో పెట్టాడు, కాలుతుంది అన్న కూడా చూడండి ఎలా నోట్లో పెట్టేసుకుంటున్నాడు. చాలా బాగుంది అని చెప్తున్నాడు. వీడియో కోసం బాగుంది అనుకోకండి, యాక్చువల్లీ చాలా బాగా కుదిరాయి. వాళ్ళకి ఇష్టం ఉంది. మొత్తం ప్లేట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. చూడండి అయిపోయిన వెంటనే ట్యూషన్కి వెళ్ళండి అంటే ట్యూషన్లో బుక్ ఓపెన్ చేసి ఏదో పెండింగ్ వర్క్ ఉందని చూసేస్తున్నారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు పోస్ట్ పెట్టినా కూడా వచ్చేస్తాయి.